హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఒక వీడియో ఏం కాదు, ఒక లెంతీ వీడియో అయితే 3 ఉన్నాయండి. అందుకే పార్ట్ 1, 2, 3, 4 అలా అయితే నేను ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేశాను. బట్ అంత రీచ్ ఏం లేదు, కానీ ట్రై చేస్తూ ఉంటేనే కదా రీచ్ వస్తుందో రాదో అని తెలిసేది. ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తే రాదు కదా. సో ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్. చాలా ఎక్కువే చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసి కష్టపడుతున్నాను. ఇంకా రిజల్ట్ అనేది ఇంకా గాడ్ డిసిషన్. ఆల్గోరిథం ఎప్పుడు సెట్ అయితే మనకి అప్పుడైతే వచ్చేస్తుంది రీచ్. అప్పటి వరకు నేను చేసిన మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. నేనైతే వీడియోస్ అయితే డిలీట్ చేశాను, అందుకని నాకున్న రీచ్ కాస్త పోయింది. నాకు ఇంతకుముందు ఏ వీడియో పెట్టినా 1 lakh 2 lakhs అట్లా వ్యూస్ వచ్చాయి. కానీ నేను రీపోస్టింగ్కి అట్లా ఏం ఛాన్స్ ఇవ్వలేదు, వెంటనే కాపీరైట్ వేసేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నిన్న బాగుండని అనిపిస్తుంది. బై ద వే ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా ట్రై చేసి ప్రతి వీడియోని కూడా ఇంకా క్లారిటీగా తీయడానికి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బై ద వే నేను వచ్చి వీడియో తీసి చూపించేది అయితే చెన్నై సూపర్ బజార్ వెల్లూరులో అండి. మనకి ఇక్కడ ఆల్ టైమ్స్ ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి. నాకైతే గ్లాసెస్, స్పూన్స్, పింగ్ అనేవి భలే నచ్చాయండి. క్యూట్గా అనిపిస్తాయి చూడడానికి. మనకి యూజ్ అయ్యే కిచెన్లో ఐటమ్స్ అయితే ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంతో క్యూట్గా అనిపిస్తుందండి. ఇవి ఆయిల్ ఎంటీ బాటిల్స్, గ్లాసెస్ మొత్తం అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. చిన్న కప్స్, స్టోరేజ్ కంటైనర్స్, ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి. ఇంకా 3 వీడియోస్ ఉన్నాయండి, వాటిలో కూడా చాలా అయితే నేను వీడియో అయితే తీసి పెట్టాను చూడండి. మేబీ ఇంత లాంగ్ వీడియో అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎవరు పోస్ట్ చేయలేదు వీడియో. నేను యూట్యూబ్ మొత్తం వెతికి చూశాను, ఒక్కరు కూడా క్లియర్గా వీడియో అయితే పెట్టలేదు. పెట్టి ఉండొచ్చేమో, నా వరకు అయితే రాలేదు. నేను టైప్ చేసినప్పుడైతే వీడియోస్ ఆల్మోస్ట్ ఎప్పుడెప్పుడో పెట్టినవి ఉన్నాయి, కానీ రీసెంట్గా మాత్రం అస్సలు లేవు. అందుకే పోస్ట్ చేస్తున్నా. మేబీ నేను పోస్ట్ చేస్తే ఇంకా అక్కడ ఉండే క్రియేటర్స్ కూడా ఇంకా నన్ను చూసి ఇంకా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినా అక్కడ రీచ్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ ట్రై చేయడం లేదండి. అండ్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఫీలింగ్ టైర్డ్, చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఎక్కువ ఏది స్ట్రెస్ తీసుకోను. అన్నీ ఓపిక ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ షెడ్యూల్ చేస్తున్నా వీడియోస్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోవచ్చు. నా వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే మనకి రిపోర్ట్ కొడితే ఇంకా నా వీడియోస్ అయితే రావు. కొంతమంది అయితే నన్ను అంటున్నారు, వీడియో చేస్తే ఇదేమైనా పెద్ద తప్ప అండి, నా ఫేస్ ఏమైనా నేను చూపిస్తున్నాను వీడియోస్లో. జస్ట్ నేను అన్బాక్సింగ్ వీడియోస్ నేను ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. అలాంటిది ఏదో ఒకటి అంటూనే ఉంటారు, బట్ ఐ డోంట్ కేర్. నేను ఏది పట్టించుకోను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. అని కొంతమంది చెప్తున్నారు, అసలు ఎంత హ్యాపీగా ఉంటావో, అసలు నీకు గుండె ధైర్యం ఎక్కువ, అది ఇదనని. ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయండి. అన్నీ ఏడుస్తూ కూర్చుంటే అన్నీ వస్తాయి ఏంటి? మనంతా మనం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే మనకు అన్నీ వస్తాయి. ఏ చేయకుండా అలాగే కూర్చోండి అస్తమానం ఒకరి మీద పడి ఏడ్చుకుంటూ వాళ్ళట బతుకుతున్నారు వీళ్ళట బతుకుతున్నారని అలా అయితే ఉండకండి. మంచిగా ఏదో ఒక పని చేసుకోండి, బతకండి. ఒకరి మీద పడి ఆడవకండి. కొంతమంది అయితే నాకు చెప్తారండి, మీకేమండి అన్నీ కొంటారండి అని. మేము ఇప్పుడు నేను వీడియోస్ పెట్టనండి. ఎప్పటివో వీడియోస్ నా దగ్గర ఉంటే అవి షెడ్యూల్ చేస్తే అవి ఆ రోజుకి ఆ డేట్కి పోస్ట్ అవుతాయి. అవన్నీ చూసి నేనేదో ఇప్పుడు కొంటున్నానని ఇష్ట ప్రకారంగా అనుకోమాకండి. నాకు తెలుసు మనీ ఎలా యూజ్ చేయాలో, ఎలా వాడుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో అన్నీ. ఉచిత సలహాలు ఊరికే ఇవ్వచ్చు కదా అని నోటుకొచ్చింది అయితే నేను కూడా నోటు వచ్చినట్టు రిప్లై ఇస్తానండి. బై ద వే, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నాకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎవరిని బాధ పెట్టను, నేను ఎవరి వల్ల బాధపడను, వాళ్ళని మార్చేసుకుంటా. బై సీ యూ నెక్స్ట్ వీడియో.